తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీసీలో కల్పించాల్సినటువంటి చట్టబద్ధత విషయంలో కానీ అలాగే 42% రిజర్వేషన్లు కూడా పెద్ద ఎత్తున కూడా అటు కోర్టులు నిరాకరించడంతో పాటు కూడా చేపట్టినటువంటి బీసీ జేఏసీ బంధు కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా బీసీ నాయకులు ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కూడా బంధుకు పిలుపునిచ్చి ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కూడా ఇప్పుడు బీసీ సంఘాలు అనేది పెద్ద ఎత్తున అయితే కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అశోక్ సార్ చెప్పండి, బంధు ఎందుకు బంధు ఇప్పుడు ప్రభుత్వాలు అయితే పెద్ద ఎత్తున కూడా మద్దతు పలికినాడు. ఈ పోరాటం దేని మీద, ఎవరి మీద? ఇవాళ ప్రభుత్వాలు అనేవి నాటకాలు ఆడుతున్నాయి. అటు అమలు చేయకుండా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా బీసీ వ్యతిరేక పార్టీలుగానే కొనసాగుతున్నాయి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మటే పార్లమెంటులో బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో కనుక రిజర్వేషన్లు సాధిస్తే ఎమ్మటే ఇంప్లిమెంట్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఒక బీసీలని ఓటునాదంగా మార్చుకోవడం కోసం వాళ్ళ అన్ని పార్టీలు మద్దతు ప్రకటించినాయి. మద్దతు ప్రకటించడం సంతోషకరమే, కానీ దాని ఇంప్లిమెంట్ కోసం అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధించే వరకు అక్కడనే కూర్చొని ఆ రిజర్వేషన్ తీసుకొని రేవంత్ రెడ్డి రావాల్సిందిగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 18వ తారీఖున మొదలుపెట్టినటువంటి బీసీ బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మద్దతు వచ్చింది. కానీ ఇంకా బీసీలు కూడా టోటల్గా బయటకు వచ్చి రైలు రోకోలు, బస్సు రోకోలు టోటల్గా దిగ్బంధం చేస్తేనే, రాజస్థాన్లో గతంలో చేసినటువంటి రైలు రోకో లాంటి కార్యక్రమాలు చేస్తేనే ఒక తెలంగాణ మహా ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ మహా ఉద్యమాన్ని నిర్మిస్తేనే బీసీలకు ఎమ్మటే 42% రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది. మా వాటా 42% కాదు, మా వాటా 56% రావాలి. 42% దాని మీద ఒక క్లారిటీ లేకుండా 42% ప్రకటించారు. కాబట్టి మేమెంతో మా వాటా అంతా అన్న విధంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50% నుంచి కూడా రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి అటు చట్టాల్లో అటు సుప్రీంకోర్టు కూడా నిరాకరిస్తుంది. దీని గురించి మరి చట్టాలు ఎక్కడ లేవండి, కేవలం సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే ఉన్నాయి. సుప్రీంకోర్టులు ఇక్కడ కాదు. భారత రాజ్యాంగం ప్రకారం 100% జనాభా ఉంది. మరి ఈడబ్ల్యూఎస్కు ఏ అంశం ఉందని చెప్పేసి 10% ఇచ్చారు. మరి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు కూడా 50% దాటిపోయి 60% వరకు పోయినాయి కదా. ఈడబ్ల్యూఎస్ లేనటువంటి నిబంధనలు మనకెందుకు ఉంటాయి? కాబట్టి ఖచ్చితంగా మేము ఎంతున్నా మా వాటా ఇవ్వాలా. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు వస్తుంది. కాబట్టి బీసీలకు కూడా ఇవ్వాలా. ఎవరి జనాభా ఉంటే వాళ్ళకి హక్కులు లభించాల్సిన అవసరం ఉంది. కానీ 50 ఏళ్ళు 50, 70 సంవత్సరాలుగా బీసీల యొక్క వాటా దక్కకుండా అన్ని రకాల అన్యాయం జరుగుతుంది. ఇక్కడ తక్షణమే 42% ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తమిళనాడు తరహాలో కూడా ఇక్కడ కూడా అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా పెద్ద ఎత్తున అయితే మీ అయితే ప్రస్తావన బీసీ సంఘాల ప్రస్తావన వస్తుంది. మరి అక్కడ జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు జరగలేకపోతుంది? అక్కడ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. ముందు ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ల శాతాన్ని 56% రిజర్వేషన్ సాధిస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలు 2.5 కోట్ల జనాభా బీసీ సంఘాలు అయినప్పటికీ అన్ని ప్రభుత్వాలు కానీ అన్ని పార్టీలు కానీ మద్దతు పలికినప్పటికీ ఎందుకు ఈ ఉద్యమం ఎవరి మీద చేస్తున్నారు? కోర్టుల మీదనా లేకపోతే వ్యవస్థల మీదనా? అంటే ఒకేసారి ఉద్యమం రాదు కదా. ఇప్పుడిప్పుడే బీసీలలో చైతన్యం వస్తుంది. ఇవాళ అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ద్రోవులు ఎవరంటే రాజకీయ పార్టీలు వాళ్ళ మెడలు వంచి ఈ రిజర్వేషన్ సాధించాల్సిన అవసరం ఉంది. రేపు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా విధంగా ప్రధానంగా అయితే బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ ఎట్టకేలకైతే ఇప్పుడు సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున కూడా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున చేసి ఆ 42% రిజర్వేషన్లు పెద్ద ఎత్తునగా కల్పించే విధంగా రాజ్యాధికారం సాధించే దిశ కూడా ముందుకెళ్తున్నట్టు ప్రస్తుతం సార్ చెప్తున్నారు. ప్రస్తుతం అలాగే